ఫోక్సో కేసులో బండి సంజయ్ కొడుకు భగీరథ్ అరెస్ట్ అయ్యాడు. తానే తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పానన్నటువంటిది బండి సంజయ్ చెప్పేది. అయితే నార్సింగి దగ్గర అతన్ని అరెస్ట్ చేశామన్నటువంటిది పోలీసులు చెప్తున్నది. రెండో పక్కన అతను అక్కడికి రావటం, అక్కడ పోలీసుల కంటే బండి సంజయ్ కుమారుని అక్కడ ఒక చోట నుంచోబెట్టి ఆ తర్వాత తీసుకొచ్చినటువంటి విజువల్ అయితే స్పష్టంగా కనబడుతోంది. ముందుగానే చెప్పారనమాట, అక్కడికి తీసుకొచ్చారన్నది స్పష్టంగా కనబడుతుంది. ఇది అరెస్ట్కి సంబంధించినటువంటి దృశ్యం. అప్పగించారు అనడానికి సాక్ష్యం అన్నమాట. ఆ తర్వాత పోలీసు అధికారులు విచారణ చేసి, అంటే పోలీసులు చెప్తున్నటువంటి కథనం అతను నేరాన్ని అంగీకరించాడు అన్నటువంటిది చెప్తున్నారు. ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎదురుగుండా ప్రొడ్యూస్ చేసినప్పుడు అతను అంగీకరించాడు నేరాన్ని, కమిటెడ్ అఫెన్స్ అన్నటువంటి టోటల్గా అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. మెడికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ఎదుట పంపిస్తే మ్యాజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో ఇప్పుడు తనని జైలుకి అయితే పంపిస్తారు. ప్రస్తుతానికి పోలీస్ కస్టడీలో ఉంచి రాత్రిపూట్ల కాబట్టి జ్యుడిషియల్ కస్టడీలో నుంచి రేపు పొద్దున ప్రొడ్యూస్ చేస్తారన్నమాట. ఇది ఓవరాల్, ఇది జైలుకి పంపిస్తారు. ఓవరాల్గా అర్ధరాత్రి పూట్ల జరిగినటువంటి ఈ ఉదంతంలో ఇంకొక వైపున బండి సంజయ్ డైరెక్ట్గా ఈ అంశంలో తనే పంపించానన్నటువంటి పాయింట్ చెప్పడంతో పాటుగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకొచ్చారు. మైనర్ బాలిక యొక్క జీవితంతో ఆటలాడారన్నటువంటి విమర్శ చేసుకొచ్చారు. రాబోయేటటువంటి రోజులు అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పారు.